తెలంగాణ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి తెలంగాణ ఫ్రాంచైజ్ లీగ్ TG20కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపటి నుంచి 21 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీ సంగీత దర్శకుడు థమన్ స్పెషల్ మ్యూజిక్ షోతో ప్రారంభం. వేడుకలు మరింత గ్రాండ్గా మారనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్లో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యువ క్రికెటర్లకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ తొలి సీజన్లో హైదరాబాద్ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏఎస్ఎస్, కరీంనగర్ డైమండ్స్, నల్గొండ నైట్స్ జట్లు TG20 టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. TG20 లీగల్ తెలంగాణకు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. భారత జట్టు పేసర్ మహమ్మద్ సిరాజ్ వరంగల్ వారియర్స్ తరపున, T20 భారత జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మెదక్ ఫాల్కన్స్ తరపున బరిలోకి దిగనున్నారు. టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ TG20 బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రారంభ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ లైవ్ షో ఏర్పాటు చేసింది HCA. టోర్నీ తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏఎస్ఎస్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:15 మ్యాచ్ ప్రారంభం కానుంది. TG20 ప్రారంభానికి ముందు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులకు లీగల్ నోటీసులు పంపడం ఆసక్తికరంగా మారుతోంది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం BCCI అనుమతులతోనే టోర్నీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఐపీఎల్ తరహాలో తెలంగాణ యువ క్రికెటర్లకు సువర్ణ అవకాశంగా మారనున్న ఈ TG20 లీగ్ రాష్ట్ర క్రికెట్ భవిష్యత్తుకు కొత్త దిశ చూపుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.